తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణల క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ తయారీ, నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. లడ్డూ, నెయ్యి నాణ్యతను నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించడం, నెయ్యి సరఫరా కంపెనీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం, టెండర్లలో పారదర్శకత వంటి నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి భక్తులకు నాణ్యమైన లడ్డూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. నెయ్యి సరఫరా సమయంలో నాణ్యత తగ్గకుండా చర్యలు సరఫరా కంపెనీలు నిబంధనలకు అనుగుణంగా అన్ని టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో ఎన్డీడీబీ నిర్ణయం ధరల ప్రకారం కొనుగోలు చేయాలి. డైరీ కంపెనీలకు టెండర్ల కేటాయింపులో పారదర్శకత ఉండకూడదు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లకు జీపీఎస్ లాక్ సిస్టమ్, డైరీ ప్రాసెసర్ల తయారీ సిద్ధతను అంచనా వేసేందుకు ఎంఆర్ఎల్ స్కోర్ విధానం, మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ టెస్టులు, సెన్సార్ పారామీటర్స్, ఎఫ్ఎస్ఎస్ఆర్ నిబంధనలు మరింత కఠినతరం. 1500 కిలోమీటర్ల నెయ్యి సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గింపు. ప్రస్తుతం టీటీడీకి మదర్ డైరీ, ఇందపూర్ డైరీ, సంఘం డైరీ నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు టీటీడీ సిద్ధమైంది. 2024-25 మధ్య నిర్వహించిన టెండర్లలో ఆ కంపెనీలు అర్హత సాధించాయి. 7 విడతలుగా టెండర్లు నిర్వహించగా 4 టెండర్లు నందిని, మదర్ డైరీ 2, సంఘం డైరీ 1 టెండర్లు దక్కించుకున్నాయి. నందిని డైరీ తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది. కమిషన్ల కోసం నెయ్యి సరఫరాకు రేటు పెంచామనే వార్తలో నిజం లేదని, ఆవు నెయ్యి హోల్సేల్ మార్కెట్లో ధరను బట్టి చెల్లిస్తున్నట్లు తెలిపింది. 2016లో ఆవు పాల ధర 17 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉండగా ఆవు నెయ్యి ధర 278 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆవు పాల ధర 42 రూపాయలకు చేరుకుంది. దీంతో ఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా 658 రూపాయలకు పెరిగాయి. శ్రీవారి లడ్డూల నాణ్యతకు తాము కట్టుబడి ఉన్నామని, తిరుమల పవిత్రతకు రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.